విహారయాత్రలు చేయాలని చాలా మందికి ఉంటుంది. విదేశాల్లో పర్యటించాలని కలలు కంటారు. అక్కడుండే ప్రదేశాల్లో తిరగాలని, అక్కడి వారితో ఇంటరాక్ట్ అవ్వాలని అనుకుంటుంటారు. కానీ బడ్జెట్ సరిపోదని వెనక్కి తగ్గుతారు. విమాన ప్రయాణాలు కాస్ట్లీ కాబట్టి అన్ని డ్రీమ్స్ గా ఉండిపోతాయి. అయితే విదేశాల్లో తిరగాలనుకునే వారికి ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ సంస్థ అద్భుతమైన ఆఫర్ను ప్రకటించింది. తక్కువ ఖర్చుతో ఎన్ని విమానాలైనా సరే ఎక్కి రైడ్స్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ ఆఫర్ గురించి తెలుసుకున్న పర్యాటకులు విదేశాలను ఈజీగా చుట్టేసి రావచ్చని అంటున్నారు. ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ అమెరికాకు చెందిన సంస్థ. పర్యాటకులు రెగ్యులర్ గా విమానాల్లో ప్రయాణం చేసే వారిని దృష్టిలో పెట్టుకుని కొత్త ఆఫర్ను ప్రకటించింది. అతి తక్కువ ధరలోనే ప్రపంచాన్ని చుట్టేసే సౌకర్యాన్ని కల్పిస్తోంది. కేవలం $299 అంటే ఇండియన్ కరెన్సీలో 25,388 రూపాయలతో ఏడాది పాటు ఎన్నిసార్లైనా విమానం ఎక్కేసే అవకాశం తీసుకొచ్చింది. ఇదొక అద్భుతమైన ఆఫర్ అని, అన్లిమిటెడ్ ట్రావెల్ పాస్ వల్ల చాలా లాభాలు ఉన్నాయని పలువురు చెబుతున్నారు. దీని ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు అంతర్జాతీయ విమానాల్లో కూడా ప్రయాణాలు చేయొచ్చని వెల్లడించింది ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్. ప్రపంచంలో ఏ చోటుకైనా సరే ప్రయాణం చేయొచ్చని వివరించింది. అయితే దేశీయ విమానాలను వినియోగించుకోవాలని అనుకునేవారు ఒక్కరోజు ముందు బుక్ చేసుకుంటే సరిపోతుందని చెప్పింది. విదేశాలకు ప్రయాణం చేయాలనుకుంటే మాత్రం 10 రోజుల ముందుగానే బుక్ చేయాలని తెలిపింది. ఇక ఈ అన్లిమిటెడ్ పాస్ పొందిన వారు ఒక్కసారి విమానంలో వెళ్లేందుకు చెల్లించే సొమ్ము $0.01. కానీ పన్నులు, అడిషనల్ ఛార్జీలు, బ్యాగేజీ ఛార్జీలు, సీట్ సెలక్షన్ కోసం మాత్రం మరిన్ని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ 2025 మే 1వ తేదీ నుంచి 2026 ఏప్రిల్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని సదరు ఎయిర్లైన్స్ సంస్థ తెలిపింది. 2022లో కూడా దేశీయ విమానాల్లో ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ సంస్థ ఇలాంటి పాస్నే ప్రవేశపెట్టింది. అప్పట్లో అది బాగా సక్సెస్ అయింది. దాంతో ఈసారి దేశీయ సేవలతో పాటు అంతర్జాతీయ సేవలను కూడా తీసుకొచ్చింది. అన్లిమిటెడ్ పాస్ గురించి తెలుసుకున్న టూరిస్టులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ ఆఫర్ను ఉపయోగించుకుని డ్రీమ్ టూర్లను ప్లాన్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఇందులో కొన్ని షరతులు ఉండొచ్చని, వాటిని ముందుగానే తెలుసుకుని ట్రావెల్ పాస్ను పొందాలని చూస్తున్నారు.